sorry ass DJ. You can get some. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ సర్కొండ టాక్స్. ఈరోజైతే మీ అందరికీ ఫుల్ ఎగ్జైట్ ఫీల్ అయ్యేదైతే షాపింగ్ చూపిపోతున్నాను. నేను లులు మాల్కి వచ్చేసాను. క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి లులు మాల్లో. అండ్ షాపింగ్ అండ్ ఆఫర్స్, ప్రైజెస్ అసలు ఎలా ఉంటుంది, లులు మాల్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిపోతున్నాను. సో లులు మాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాను. ఇది లులు మాల్ కుకట్పల్లి JN2 దగ్గర ఉందండి. సో ఎంత ఎగ్జైట్ ఫీల్ అవుతున్నా అంటే నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను లులు మాల్కి. చాలాసార్లు వెళ్ళాలనుకున్నాను. ఒకసారి లాస్ట్ టైం వెళ్ళాను, ఫుల్ క్రౌడ్ ఉండి వామ్మో ఇందులో మనం వెళ్ళలేము రా బాబు అని చెప్పేసి బయటకు వచ్చేసాను. సో ఈరోజు క్రిస్మస్ కాబట్టి అంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్ అవుతున్నాయి అని సో ఇంకా లులు మాల్ వచ్చేసాను. చూడండి ఎంత బాగా లైట్స్తో డెకరేట్ చేశారో, అసలు అద్దరిపోయిందనమాట. ఇది ఎంట్రన్స్ లులు మాల్కు. ఆ రైట్ సైడ్ మనకి కొన్ని స్టాల్స్ పెట్టారండి. అదిగోండి ఇటు స్టాల్స్ అనమాట, శాంటా స్ట్రీట్ అనమాట. నేనైతే ఫస్ట్ స్టాల్లోకి ఎంటర్ అయిపోయినా. జ్యువెలరీ మనకు చూడగానే పిచ్చెక్కిపోయింది కదా. సో ముందైతే కలెక్షన్ చూద్దాము, కొనకపోవడం తర్వాత విషయం అని ముందైతే జ్యువెలరీ దగ్గరికి వచ్చేసాను. అది నేను పట్టుకుంది ఏంటంటే తల్లో జడ వేసుకున్న తర్వాత పెట్టుకుంటారు కదా, అది ఎంత చెప్పారు, 150 చెప్పారు. అది నేను 1250 అనుకున్నాను. వాము ఇదేంది 1250 అనుకున్నాను. కాదు, అది 150 అని చెప్పారు. సో అదైతే బ్రేస్లెట్ లాంటి బ్యాంగిల్ టైప్ బ్రేస్లెట్ అనమాట. సో అదైతే 350 చెప్పారండి. నాకేమో ఓకే క్వాలిటీ బాగానే ఉన్నాయి, ఓకే తీసుకోవచ్చు, మనం బార్గెనింగ్ చేసినా మనకి వస్తుంది, 200 వరకు అయితే ఇస్తారు. రీజనబుల్గానే ఉన్నాయండి. లులు మాల్లో అయితే షాపింగ్ చాలా అంటే చాలా రీజనబుల్ అండ్ ఇంకా ప్రైజెస్ మనకి అందుబాటులో ఉన్నాయి. నాకైతే చాలా నచ్చింది. సో ఇందులో డ్రెస్సెస్కి నెక్లెస్, జ్యువెలరీ, యాంటిక్ పీసులు లాంటివి చాలా అంటే చాలా బాగున్నాయి, రింగ్స్. సో ఫస్ట్ అయితే ఇందులోనే వెంటనే షాపింగ్ చేయడం, 4-5 స్టాల్స్ చూసిన తర్వాత అప్పుడు నాకు నచ్చింది షాపింగ్ చేద్దామని ముందైతే అంతా విండో షాపింగ్ చేశాను అనమాట. సో నెక్స్ట్ ఈ ఆపోజిట్ స్టాల్లోకి వచ్చాను. దీనిలో కూడా బ్రేస్లెట్స్ చాలా బాగున్నాయి. బ్రేస్లెట్స్ మీన్స్ బ్యాంగిల్ టైప్ అనమాట. సో అవైతే నాకు చాలా నచ్చినాయి. అండ్ ఆ చైన్స్, రింగ్స్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. రింగ్స్ ఇవి కూడా బ్యాంగిల్ నాకు 350 అరౌండ్ అలానే చెప్పారు. మనం బార్గెనింగ్ చేస్తే కనుక 200 దాకా రావచ్చు. అండ్ చైన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే వెస్ట్రన్ వేర్లోకి చాలా బాగుంటాయి అన్నమాట. మంచి సన్న చైన్స్ అనమాట. సో అవైతే 350, 400 అలానే అడుగుతున్నారు. నీకు ఏది కావాలో తీసుకోండి, బార్గెనింగ్ చేసి నీకు నచ్చినంత కాస్ట్కి ఇస్తాను అని అన్నాడు. కాకపోతే అమ్మో నేను ఇక్కడ పెట్టి 200 పెట్టి కొన్నాను అనుకో, పక్కన నాకు 150కే వస్తుందేమో అని ముందు మనకు అదొకటి ఉంటుంది కదా ఆలోచన. సో కాదు, ముందు అన్ని స్టాల్స్ మనం విండో షాపింగ్ చేసి అక్కడ ప్రైజెస్ కనుక్కొని కంపేర్ చేసుకొని కొనుక్కుందాంలే అని అదనమాట. తిక్క ఆలోచనలు అనమాట నాయి. సో అట్లా అని నేను ఫస్ట్ కొనకుండా అన్నీ చూసి కలెక్షన్ చూసి వాటి ప్రైజెస్ చూసి చేస్తాను. నాలాగే మీలో ఎంతమంది ఇలా చేస్తారు చెప్పండి? వెంటనే చూడగానే కొనకుండా 4-5 షాపులు ఎతికి తిరిగిన తర్వాత మళ్ళీ ఫస్ట్ షాప్కి వచ్చి కొనుక్కునే వాళ్ళు ఎంతమంది చెప్పండి? ఇంకో స్టాల్కి వచ్చేసాను. దీనిలో అయితే చైన్స్ ఉన్నాయి. నాకైతే ఒక చైన్ చాలా నచ్చింది, చూపిస్తాను అండి. దానికి ఒక పెండెంట్ వచ్చింది, బ్లాక్ కలర్ది అనమాట. అండ్ నాకు డైమండ్ షేప్లో ఉంది. సో నాకు నచ్చింది అది. అతను 450 చెప్పాడు. బాగున్నాయి. అండ్ క్లచెస్ కూడా చాలా బాగున్నాయి, నాకు నచ్చినాయి అంతా. కాకపోతే ప్రైజ్లు ఏంటంటే నేను ఫస్ట్ టైం వచ్చాను కదా, ఎంత అనేది నాకు అర్థం కాకుండా ఉంది, కొంచెం కన్ఫ్యూజ్లో ఉంది. ఇవైతే కనుక మన వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్కి అయితే సూపర్ అంటే సూపర్ ఉంటాయి సింపుల్గా. సో ఈ చైన్ నాకు ఇది చాలా నచ్చింది. 450 చెప్పాడు.
బార్గెన్ చేస్తే కనుక మనకి మేబీ ఇవ్వచ్చండి 300 దాకా అని నేను అనుకుంటాను. 250, 300. సో చెప్పాను కదా విండో షాపింగ్ అని సరే కనుక్కున్నాను. నెక్స్ట్ వచ్చి మళ్ళీ చూద్దాంలే అని దాని పక్కన ఇంకొకటి బట్టల స్టాల్ ఉంది. ఆపోజిట్లో ఈ బట్టల స్టాల్ అయితే నేనైతే ఇంకా ఏం అడగలేదు. కాకపోతే అన్ని చికెన్ కర్రీ టాప్స్ అనమాట. చికెన్ కర్రీ టాప్స్ మినిమం కాస్ట్ ఉంటుందండి. చికెన్ కర్రీకే మనకి డిమాండ్ ఎక్కువ కదా. సో ఉంటుంది వాళ్ళు చెప్పడం 500, 600 చెప్పచ్చు. 800 అంటే మనం 500కి అట్లా బార్గెన్ చేసి. ఇది ఇంకో స్టాల్ ఏంటంటే క్లచెస్, హెయిర్ బ్యాండ్స్ అండ్ చిన్నపిల్లలకి క్లిప్పులు. నాకైతే ఆ క్లచ్ నచ్చింది కానీ తీసుకుని ఆ అమ్మాయి ఒక బనానా క్లిప్ అయితే తీసి అది ఎలా పెట్టుకోవాలో అర్థం కాక అడుగుతుంది. అది ఇలా పెట్టుకోవాలని నేను చూపిస్తున్నాను ఎలా పెట్టుకోవాలి క్లచ్కి అని. సో క్లచెస్ కలెక్షన్ అయితే చాలా ఉన్నాయి ఇందులో. అండ్ చిన్నపిల్లలకి హెయిర్ క్లిప్స్ అలాంటివి. సో చాలా చాలా బాగున్నాయి. అది కూడా చూడండి. అన్ని హెయిర్ బ్యాండ్స్, క్లచెస్ అవే. సో నెక్స్ట్ ఇవి అయితే పర్ఫ్యూమ్స్ అనమాట. పర్ఫ్యూమ్ స్టాల్. సో నేనైతే నాకు పర్ఫ్యూమ్ పెద్ద పడదు, నేను పెద్ద వేసుకోను కాబట్టి నాకు దాని మీద ఇంట్రెస్ట్. ఇది శాంటా స్టాల్. అండ్ క్రిస్మస్కి మనం సెలబ్రేషన్కి డెకరేట్ ఐటమ్స్ ఉంటాయి కదా, క్యాప్స్, గాగుల్స్ అండ్ ఇదిగోండి హౌస్ ఎంత అందంగా ఉందో చూడండి. అది అయితే కొనుక్కోవాలి అనిపించింది. అదైతే ఒక లాంతర్, దాంట్లో ఒక శాంటా తాత ఉన్నాడు. రిబ్బుక్ అయితే చాలా నచ్చింది. దాన్ని చూసుకొని నాకు ఇచ్చేసాను. నాకేమో భయం వేసింది వాడికి ఇస్తే అది ఎక్కడ కింద పడేసి పగల కొట్టేస్తాడేమో అని. చాలా అంటే చాలా బాగుంది. అవన్నీ కొనుక్కొని నేనైతే ఇల్లు మొత్తం డెకరేట్ చేయాలనిపించింది క్రిస్మస్కి. సో మస్తు అంటే మస్తు అనిపించింది అనమాట. అది లైట్స్, బాల్స్, స్టార్స్ ఎంత అందంగా ఉన్నాయో అందులో. కాస్ట్ అయితే నాకు అరౌండ్ ఎంత చెప్పారు, ఆ లాంతర్ ఒకటి 800 దాకా చెప్పినట్టున్నారు. సో నాకు చాలా ఎక్కువ అనిపించింది కాస్ట్ అయితే. సో అదొక్కటే అడిగాను, లాంతర్ ఒకటే అడిగానండి, ఇంక ఏం అడగలేదు. అంత విండో షాపింగ్. క్యాప్, ఎస్ శాంటా క్యాప్ మాత్రం 70 రూపీస్ ఉంది, దాంట్లో 69 రూపీస్ ఉంది. రిబ్బుకి అయితే ఒకసారి పెట్టి చూద్దామని రిబ్బుకి పెట్టి చూశాను, బాగుంది. సరే తర్వాత కొనుక్కుందాంలే అన్నట్టు వదిలేశాను. ఆ ట్రీ అయితే లైట్స్ పెట్టి ఎంత బాగా డెకరేట్ చేసి ఉన్నాయి. చెర్రీస్, ఆ ట్రీస్లో చెర్రీస్ కూడా ఎంత బాగున్నాయో. రిబ్బుగాడు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు ఆ శాంటా క్యాప్లో. సో మస్తు క్యూట్గా ఉన్నాడు. సో ఆ స్టాల్ అయితే చూశాను. ఇంకా ఇదంతా నేను లులు మాల్ లోపలికి ఇంకా ఎంటర్ అవ్వలేదు. ఇది బయట ఒక రైట్ సైడు శాంటా స్ట్రీట్ అనమాట. అంటే క్రిస్మస్ కదా. సో ఆ స్టాల్స్లోనే ఇంకా చూశాను. వాడు ఆ లైట్స్కి బాగా అట్రాక్ట్ అయ్యాడు. సో అక్కడ చూపిమని అడుగుతుంటే నేను కాసేపు అక్కడ ఆడిపించాను ఒక 2 minutes అట్లా. సో వాడికి బాగా నచ్చిన లైట్స్, చెర్రీస్ ఆ స్టాల్ దగ్గర అయితే బాగా ఉన్నాడు వాడు మంచిగా హ్యాపీగా. సో అందుకని ఒక 2 minutes అక్కడ కూర్చోబెట్టి వాడిని ఆడిపించాను అనమాట. నెక్స్ట్ ఇంకో స్టాల్కి వస్తే అక్కడ శారీస్ అనమాట. ఈ శారీస్ ఏదో చెప్పారు, అదేది 25 ఏమో చెప్పారు, ప్యూర్ అని చెప్పారు. సో అది ప్యూర్ టస్సర్ సిల్క్ శారీ అని చెప్పారు. నాకైతే ఆ టస్సర్ సిల్క్, ప్యూర్ టస్సర్ సిల్క్ అయితే మినిమం 3000 ఉంటుందండి. సో నాకేం అనిపించలేదు, టస్సర్ సిల్క్ లాగా అనిపించలేదు. అది 25 ఏమో చెప్పారు, లెనిన్ క్లాత్ లాగా అనిపించింది. సో నాకు ఓకేలే, నాకు శారీస్ అంత ఇంపార్టెంట్ కాదు కదా. సో టస్సర్ అసలు కానే కాదని అనిపించి నేనైతే తీసుకోలేదు. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు లూలు మాల్లోకి నేను ఎంటర్ అవ్వబోతున్నాను. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో నేను లోపలికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ చెక్కింగ్ అయితే చేస్తారండి. సో లూలు మాల్లోకి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ లేడీస్కి చెక్కింగ్ ఉంటుంది. ఆ చెక్కింగ్ చేయించుకొని నేను ఇటు వెళ్ళిపోతున్నాను కిందకే అనమాట. ఫస్ట్ కింద గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్తాం. అక్కడ ఏంటంటే మనకి గ్రాసరీస్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ మీట్ అన్నీ ఉంటాయి. అన్ని రకాలంటే అన్ని రకాలు. ఇక్కడ నాన్ వెజ్ చాలా అంటే చాలా చీప్లో దొరుకుతుంది అనమాట. ఇదేమో పిస్తా హౌస్ ఉంది ఎంట్రన్స్లో, ఫుడ్ ఐటమ్స్ అనమాట. పిస్తా హౌస్ అంటే బర్గర్స్, పిజ్జా, బిర్యానీ, వాటర్ అన్నీ ఉంటాయి ఫుడ్ ఐటమ్స్. ఇది మార్కెట్ అనమాట. సో ఎంట్రన్స్ ఇటు కాదు, మనం ముందుకెళ్ళి అక్కడ లెఫ్ట్ సైడ్ తిరిగితే అటు ఎంట్రన్స్ ఉంటుంది. ఇదేమో ఎగ్జిట్ అనమాట. సో నేను ముందుకు వెళ్తున్నాను. ఇక్కడ మనకి మసాజ్ సెంటర్స్, హెడ్ మసాజ్ అవన్నీ చేస్తారనమాట. సో అది మెనిక్యూర్ పెడిక్యూర్ అనుకుంటాం మేబీ. ఇవేమో బ్యూటీ నీడ్స్ అనమాట. అంటే మనకి లిప్స్టిక్స్, నెయిల్ పాలిష్, మేకప్ కిట్స్ అన్నీ దొరుకుతాయి. సో ఇటైతే ఎంట్రన్స్ ఉందన్నమాట. సో ఎంట్రన్స్ అంటే పైకి అనమాట.
ఇది కాదు, ఇంకొంచెం ముందుకెళ్తే ఇదిగోండి, ఇదంతా చూడండి. ఇక్కడ ఇన్ని లోపలికి వెళ్ళడానికి ముందు ఇవి కూడా కొత్త కొత్త అంటే షాప్స్ అనమాట. వెరైటీ ఇక్కడైతే బొమ్మలది ఉంటుంది, ఒకటి చూపిస్తాను ఆగండి లోపలికి వెళ్ళి. ఇక్కడ టాయ్ ఎంత డిజైన్ ఉన్నాయంటే చెక్క బొమ్మలు. అసలు ఆ డిజైన్కి అసలు మనకి ఇంటికి డెకరేట్ చేస్తే ఇల్లు కళ్ళే మరి చూడండి, కుండలలో ఎంత బాగా అందంగా డిజైన్ చేసి పెట్టారు. నాకైతే ఆ ఏనుగు బొమ్మలు చిన్న చిన్న బొమ్మలు అండి, ఇదిగోండి చిన్నపిల్లలు ఆడుకునే. కానీ కాస్ట్ అయితే చాలా చాలా ఎక్కువనే ఉంది. అంటే దానికి అంత పెట్టచ్చు అనిపించింది నాకైతే, రీజనబుల్ రేట్ ఎక్కువ ఉంది కానీ ఆ బొమ్మలకి అంత వర్త్ చేస్తుంది అనిపించింది ఆ కాస్ట్. సో ముందుకైతే వెళ్తుంటే అది చిన్న చిన్న బొమ్మలు, వెజిటేబుల్స్ పిల్లలు ఆడుకోవడానికి లేకపోతే షోకేస్లోకి అన్నిటికీ. చూడండి ఒక్కొక్కటి పిజ్జా అంట, లాలీపాప్స్ అంట, ఇదేంటి పాప్కార్న్స్, అదేంటి మొక్కజొన్న కంకెల బొమ్మలు, చెప్పులు, ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అన్నమాట, మస్తు ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి ఉంటే చూపిస్తాను ఆగండి. అంటే అద్దం మిర్రర్ అనమాట. మిర్రర్లో ఆమె తలదూకుంటుంది అనమాట, అద్దంలో చూసుకుంటూ. ఆ ఫ్రేమ్ అయితే ఎంత నచ్చిందో నాకు. చూడండి తలదూకుంటూ ఆ అద్దంలో చూసుకొని ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. అక్కడ కూడా బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో. అస్సలు నిజం అంటే నిజం నాకు ఆ ఎద్దు బొమ్మలు చాలా నచ్చినాయి. ఎద్దని అంటారు కదా, సో ఎద్దు బొమ్మలు అయితే చాలా నచ్చినాయి అనమాట. అవి అయితే మనకి గుమ్మానికి ఎంట్రన్స్లో పెట్టుకుంటే మస్తు అంటే మస్తు అనిపిస్తాయి. చూడండి చిన్న బొమ్మలు, అది ఒక్కటి ఆ చిన్న బొమ్మ 150 రూపీస్ పెట్టారు. అమ్మో చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయి. ఇవి చూడండి మేళతాళాలు అనమాట. సో ఇది డోర్కి ఎలిఫెంట్. అసలు డిజైన్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో, నాకు బాగా నచ్చింది. అంటే మనకి మెయిన్ డోర్కి ఎంట్రన్స్లో అటు సైడ్ ఇటు సైడ్ పెట్టుకుంటారనమాట. సో అదనమాట. ఇంకో స్టాల్లో ఏంటంటే హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇదన్నీ తర్వాత చూద్దాం. ముందైతే అసలు లూలు మాల్లోకి ఎంటర్ అవ్వటమే పెద్ద టాస్క్ లాగా అయినట్టు ఉందన్నమాట. ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఏంటంటే మన బ్యాగ్స్ ఏదైనా ఉంటే కనుక అక్కడ ఇచ్చేసేయాలి, లోపలికి నో ఎంట్రన్స్, ఓన్లీ హ్యాండ్ బ్యాగ్ అలాంటివి మాత్రమే ఎంటర్ అవుతాయి. సో ల్యాప్టాప్ బ్యాగ్ అవి తీసుకుపోయాం కాబట్టి అక్కడ పెట్టేసాం. సో ముందైతే ఒక ట్రాలీ తీసుకొని రిబ్బుగాడిని వాడిని అంతసేపు షాపింగ్ ఎత్తుకోలేం కాబట్టి వాడినైతే అందులో కూర్చోబెట్టేద్దామని నేను అందులో కూర్చోబెట్టేస్తున్నా. హ్యాండ్ బ్యాగ్కి అయితే కూడా లాక్ వేసేసారు. అంటే ఎవరి సేఫ్టీ వాళ్ళది కదా. సో హ్యాండ్ బ్యాగ్ కూడా జిప్స్ ఓపెన్ చేయకుండా లాక్ అయితే పెట్టేశారండి. నేను ఇంకా ట్రాలీలో వీడిని పట్టుకొని ముందుకు వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ అక్కడ అన్ని చాక్లెట్ ఐటమ్స్, చాక్లెట్స్, జ్యూసెస్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ అనమాట. చూపిస్తాను ఆగండి. ఇదిగోండి గెలాక్సీ 5 స్టార్ అంటే బల్క్లో తీసుకోవాలన్నమాట, ప్యాకెట్స్ తీసుకోవాలి. సో ఈ కోకోనట్ చాక్లెట్స్ అండ్ చాలా లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి చాక్లెట్స్లలో అయితే. ఇవన్నీ జ్యూసెస్, క్యాడ్బెరీ బిస్కెట్స్ అనమాట, బిస్కెట్స్, చాక్లెట్స్, సాల్ట్ బిస్కెట్స్, జ్యూసెస్, మాజాస్ అవన్నీ. ఇక్కడ ఇంకొక చోట ఫిషెస్ ఉంటే అసలు చూపిస్తా ఆగండి మీకైతే. అంటే ఎంత బాగున్నాయో. ఒక సైడ్ అయితే ఫిష్ అయితే ఇదిగోండి ఈ బాటిల్స్ అనమాట. బాటిల్స్లో స్టోన్స్ వేసేసి ఫిష్ అనమాట, ఒక్కొక్క ఫిష్ అమ్ముతారు. అది అరౌండ్ కాస్ట్ ఎంత ఉందో 250 రూపీస్ ఎంత అనుకుంటా. చూడండి ఇవన్నీ ఫిష్ ఎంత బాగున్నాయో చూపిస్తాను. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కో ఫిష్, ఆ ఫిషెస్ కూడా నార్మల్ ఫిష్ కాదు, డిఫరెంట్ ఫిషెస్ అనమాట. రిబ్బుగడ ఫిష్ చూసి వాళ్ళు కావాలని లాగుతుండు. నాకైతే భయం వేసాడు కింద పడేస్తాడేమో అని. సో చాలా అంటే చాలా బాగుంది. ఇవంతా ఫిష్ కౌంటర్ అనమాట. ఇటు సైడ్ మొత్తం ఫిష్ కౌంటర్స్ ఉంటాయి. సో పెద్ద ఉన్నాయి, మీడియం సైజ్ ఉంది. నాకైతే డక్ ఎక్వేరియం లాగా ఇది బాగుందండి. అందులో ఉన్న ఫిష్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అది 3 కలర్స్ ఏమో ఉందండి, సూపర్ ఉంది. అక్కడ ఉన్న ప్రతి ఫిష్కి 1 కలర్ అస్సలు లేదు. ఈచ్ ఫిష్లో దగ్గర 3-4 కలర్స్ అయితే ఉన్నాయి. సో అదనమాట ఆ కౌంటర్ అంతా ఫిష్ కౌంటర్. నెక్స్ట్ ఫుడ్ స్టాల్కి వెళ్ళిపోదాం. ఇవేంటంటే మనకి క్యాషూస్ అండ్ ఓట్స్ ఇవన్నమాట. అక్కడైతే ఎగ్స్ ట్రే ఉంది చూడండి. ఇది రైసు, చపాతి పిండి కాదు, ఆట, సాల్ట్, రైస్ ఇవన్నీ అన్నీ బల్క్లోనే అనమాట. మనకి అట్లా అమ్ముతారు. మనకి ఎగ్స్ కూడా చాలా చీప్గానే ఉన్నాయి. ఆయిల్ ప్యాకెట్ ఏదైనా కానీ మనకి సరుకులు అయితే కనుక
బయట దాని మీద కూడా మనకి తక్కువగా వచ్చేస్తాయి అన్నమాట దీంట్లో. సో ఫస్ట్ అయితే కొంచెం అన్నారు వీడియో షూట్ చేయకూడదండి. సో నేనైతే సీక్రెట్గా షూట్ చేసాను. ఇదంతా ఫ్రోజన్ ఫుడ్ అనమాట. ఫ్రోజన్ అంటే రెడీ టు కుక్ అనమాట. సో ఇవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో ఉన్నాయి, మనం డైరెక్ట్ తీసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తిన్నాం. ఇదంతా ఫుడ్ కౌంటర్. అంటే ఫ్రూట్స్ కూడా బయటతో కంపేర్ చేస్తే తక్కువగానే ఉన్నాయి. ఇది ఫ్రూట్స్ అనమాట, గువాస్, ఆరెంజెస్ అవన్నీ. ఇవి ఏంటంటే బిస్కెట్స్ కేక్స్ కూడా వాళ్ళు అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసి అక్కడ ప్యాక్ చేసి అమ్ముతున్నారు. నేను మీకు చూపిస్తాను. ఇవన్నీ చెర్రీస్ అనమాట. చెర్రీస్ ఫ్రూట్స్తో చేస్తారు కదా చెర్రీస్. సో అవి అనమాట. కేక్స్ చూడండి, కేక్స్ కూడా ఇక్కడ చాలా అంటే చాలా చాలా చీప్లో ఉన్నాయి. అది ఒక బాక్స్ కూడా వచ్చేసి అందులో 4 పీసెస్ ఏమో కేక్ ఉంది, నేను చూపిస్తాను మీకు. అవి కూడా మొత్తం కలిపి కూడా 140 రూపీస్ పడింది 4 పీస్. మామూలుగా అయితే మనం బేకరీలో ఒక పేస్ట్రీ తీసుకుంటేనే 70 రూపీస్ 80 రూపీస్ ఉంటుంది. ఇక్కడ 4 పేస్ట్రీస్ కలిపి ఒక బాక్స్లో ప్యాక్ చేసి ఇస్తారు. మనకు అది 140 120 అంటే ఆ ఫ్లేవర్ బట్టి దాని కాస్ట్ ఉందన్నమాట. సో ఇది ఉంది. ఇది ఏంటంటే సలాడ్స్ కేక్స్ చూపిస్తాను నాగండి. స్వీట్స్ అన్నమాట. అస్సలు చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంది. ఫ్రూట్స్ అన్నీ ఇవి కదండి ఫ్రూట్స్. ఇవి ఎంత 40 రూపాయలు అంటే 40 రూపీస్ 60 రూపీస్ దీని కాస్ట్. 110. ఇది వెజిటేబుల్స్ సలాడ్. వెజ్జీస్ అన్నీ వేసి ఒక లెమన్ వేసి క్యారెట్, బీట్రూట్, ఆనియన్, టమాటో, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, క్యాబేజ్ అన్నీ వేసేసి సరే పెద్ద ప్యాక్ అనమాట. పెద్ద ప్యాక్ 110 రూపీస్. చిన్నది ఉంది, చిన్నదైతే కనుక 60 రూపీస్ 80 రూపీస్ 40 రూపీస్ అలా ఉంది. మనకి 20 రూపీస్లో కూడా ఉన్నాయండి ఇక్కడ ఫుడ్. సో మంచి హ్యాపీగా తీసుకొని ఫుడ్ తినేయచ్చు అనమాట. అంత బాగున్నాయి. ఇంకొకటి ముందుకెళ్తే నేను చూపిస్తాను, అక్కడ జ్యూసెస్ ఉన్నాయి. జ్యూసెస్ కూడా 30 రూపీస్ అట్లా ఉన్నాయండి. ఇదైతే పిజ్జా కౌంటర్ అనమాట. ఇవి బర్గర్స్ అండ్ ఇవి అనమాట. దీని కాస్ట్ 95 రూపీస్ ఉంది. దీని ఏమంటారు చికెన్ టిక్కా శాండ్విచ్ అనమాట. చికెన్ లోపల చికెన్ వేసి టిక్కా ప్రతిదీ ఫ్రెష్ ఫుడ్డే. ఇదైతే రెడీ టు కుక్ పిజ్జా. మనం అది మొత్తం వెజిటేబుల్స్ పన్నీరు అవన్నీ వేసి మనకి ఇస్తారు. స్పైసీ చికెన్ పన్నీర్ టిక్కా పిజ్జా అనమాట. అది జస్ట్ మనం వెళ్ళి వేడి చేసుకొని తింటామే. అందులోని చీజ్, చికెను, పన్నీరు, క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ అన్నీ వేసిస్తారు. దాని ప్రైస్ చూపిస్తాను ఆగండి. దాని ప్రైస్ 160 రూపీస్ ఉంది. సో అదనమాట పిజ్జా. మినీ పిజ్జాస్ ఉన్నాయి, పెద్ద పిజ్జాస్ కూడా ఉన్నాయి. సో చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్ ఉంది. లులు మాల్ మాత్రం అదిరిపోయింది. ఇంకోటి ఫుడ్ కౌంటర్, అక్కడ నాన్ వెజ్ అవన్నీ కూడా ఉంటాయి. ఈ జ్యూస్ ఇవి జ్యూస్ కూడా మనకి 30 రూపీస్ 40 రూపీస్ ఉంది. ఒక్క నిమిషం ఆగండి, మీకు చూపిస్తాను నేను దాని ప్రైస్ అయితే. ఆ జ్యూసెస్ 35 రూపీస్, అంతకన్నా ఏం లేదండి. కానీ మంచి హెల్దీ జ్యూసెస్, ఫ్రెష్ జ్యూస్, ఓన్లీ ఫ్రెష్ మాత్రమే మనకు దొరుకుతుంది. అటు సైడ్ అంతా ఫుడ్ కౌంటర్ అనమాట. నేను నా రైట్ సైడు. సో ఇవన్నీ అవి ముందున్న బాటిల్స్ అయితే పికిల్స్, చికెన్ పికిళ్ళు, అదేంటి చికెన్ తొక్కు పికిలు, రొయ్యల పికిలు, అదేంటి ఫిష్ పికిల్, అట్లా పికిల్స్ బాటిల్స్ అనమాట. అవన్నీ పౌడర్స్. ఇవి ఏంటంటే పల్లీలు, వేయించి పల్లీలు అనమాట. వెల్లుల్లి పచ్చడి, వెజ్ నాన్ వెజ్ అన్నీ, ఇది ఉంది అది లేదని ఏది లేదండి. ఆ A to Z అన్నీ ఉన్నాయి. ఇదైతే చీజ్ కౌంటర్. అంతా చీజ్ అనమాట. పెద్ద పెద్ద బల్క్లో చీజ్ దొరుకుతుంది. మనం ఏదైనా బల్క్లో తీసుకుంటే కనుక చాలా అంటే చాలా చాలా తక్కువ కాస్ట్లో దొరికిపోయింది. పెద్ద చీజ్ అదైతే అది దగ్గర దగ్గర 4000 రూపీస్ 4300 ఎంత ఉందండి దాని కాస్ట్. సో దీన్ని ఏదో అంటారు, నాకు తెలీదు. ఎందుకంటే నేను ఎప్పుడు తినలేదు కూడా. నేను నా చేతిలో పట్టుకున్న దాన్ని. సో అదేందో బ్రౌన్ కలర్ దాన్ని ఏదో అంటారు, నాకు గుర్తులేదు. సో ఇటు సైడ్ వస్తే మొత్తం ఫుడ్ అనమాట. అంటే చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, బిర్యానీస్ అనమాట. అవన్నీ వెజ్ బిర్యానీ, మండీ బిర్యానీ, చికెన్ బిర్యానీ, కోడి పులావ్ అవన్నీ ఉన్నాయి. ఒక్కొక్కటి కాస్ట్ కూడా తక్కువలోనే ఉందండి. అదైతే 170 రూపీస్ అంట. హైదరాబాద్ చికెన్ బిర్యానీ ఒకటి, హైదరాబాద్ మండి బిర్యానీ 170 రూపీస్ ఎంతో ఉంది.
చాలా అంటే చాలా కాస్ట్ తక్కువలో ఉన్నాయి. ఇదేంటంటే వెజ్ కర్రీ చికెన్ ముఘల్ అంట, అది 100 రూపీస్ అంట. సో అదనమాట. ఇదైతే కేఎఫ్సి స్టైల్ అనమాట. కేఎఫ్సి స్టైల్ చికెన్ పీసెస్ అనమాట. ఇవి ఏంటంటే అవి చికెన్ టిక్కా 200 రూపీస్, చికెన్ గ్రిల్డ్ చికెన్ అదిగోండి అవన్నీ కూడా 200, 170 అలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఏంటంటే చికెన్ ఫ్రైడ్స్ అనమాట. అవి కూడా 175 రూపీస్ అలా ఉన్నాయి. సో అందరైతే కొనుక్కొని తింటారు. నాకైతే నాన్ వెజ్ తినబుద్ధి కాక నేను తీసుకోవాలి. గ్రిల్ చికెన్ గార్లిక్ లెమన్ అంటే కోడి అదంతా 338 రూపీస్ అనమాట. ఓన్లీ కోడిని మొత్తం గార్లిక్ చేసేసి గ్రిల్ చేసేసి ఇస్తారనమాట. సో అదంతా తినేవాళ్ళు అయితే తింటా అన్నారు. సో నేనైతే తీసుకోలేదండి. ఇవి ఇది సాటెడ్ వెజిటేబుల్స్ అంట. సో అదనమాట. ఇది ఇడ్లీ పాపడ ఏదో ఉంది. సో ఫ్రైడ్ రైసెస్ ఉన్నాయి, చిల్లీ గోబీ అంట. వెజ్లో కూడా చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి మనం తినడానికి. ఇది వెజ్ పులావ్ 110 రూపీస్ ఉంది. ఇది వెజ్ బిర్యానీ అది ఒక 140 రూపీస్ ఎంతో ఉందండి. ఇంక ఇక్కడ వచ్చేసరికి అది ఏంటివి పుల్కాస్ అప్పటికప్పుడు చేసి వాళ్ళు ప్యాక్ చేసి ఇస్తారు. అది 35 రూపీస్ 6 పుల్కాస్ వస్తాయి అన్నమాట. అండ్ ఓన్లీ మైదాతో చేసే పుల్కాలు అవి, మళ్ళీ సద్దలతో చేసేవి ఉన్నాయి, రోటీస్ అవన్నీ ప్యాక్ చేసి అన్నీ 35 ఫ్రెష్ ఫుడ్ అప్పటికప్పుడు రెడీ చేస్తున్నారు, ప్యాక్ చేస్తున్నారు, తీసుకొని పోతున్నారు. 6 పీసెస్ ఉన్నాయి, 35 రూపీస్ అనమాట. డెడ్ చీప్ అండి. తీసుకుపోయి ఒక కర్రీ తీసుకొని కూర్చొని తింటే హాయిగా అనిపిస్తుంది. అండ్ ఇదంతా కేక్ అండ్ బ్రెడ్ కౌంటర్. అవి కూడా ఫుల్ ఫ్రెష్ ఐటమ్స్ అనమాట. బ్రెడ్ అండ్ కేక్ నేను మీకు చూపిస్తాను. సో ఇదైతే నేను ఫస్ట్ పుల్కాస్ అన్ని తీసుకుందామని తీసుకున్నాను. తర్వాత ఆలోచించా పుల్కమ్మ అంటే మైదా కదా, దాని బదులు నేను సద్ద రొట్టెలు తీసుకుంటే బాగుంటుంది కదని సద్ద రొట్టెలు తీసుకున్నాను. అవి ఒక 6 పీసెస్ కూడా, అది కూడా 35 రూపీస్ అనమాట. సో అది తీసుకున్నాను. నెక్స్ట్ అయితే కేక్ కౌంటర్. కేక్స్ కూడా అప్పుడప్పుడు బేక్ చేసి అమ్ముతున్నారు మనకి. సో అది మీకు చూపిస్తాను. రిబ్బుగాడు ఆ ప్యాకెట్ ఇవన్నీ గోల్ చేస్తున్నాడు అక్కడ న్యూటెల్లా అవన్నీ కూడా ఉన్నాయండి. న్యూటెల్లా కూడా అవి కూడా బయట దాని మీద కూడా చాలా తక్కువ, పైనుంచి పడుతున్నాయి చూడండి ఒక్కొక్క డ్రై పుల్కాలు. సో ఒక మిషన్ ఉంటుంది, ఆ మిషన్ నుంచి మనకి పౌడర్ వేస్తే వాడే మిషన్ కలుపుకొని అక్కడ నుంచి రోటీస్ రెడీ చేసి పంపిస్తుంది అనమాట. దాన్ని వీళ్ళు ప్యాక్ చేస్తారు. ఇవంతా న్యూటెల్లా. ఈ బ్రెడ్ కౌంటర్. బ్రెడ్ అంటే మనం అందులో ఏదన్నా స్టఫ్ పెట్టుకొని చేసుకొని టోస్ట్ చేసుకొని తినచ్చు అనమాట. సో అదనమాట. ముందుకెళ్తే అక్కడ వాళ్ళు ఉన్నారు చూడండి, అవి కేక్ కౌంటర్. కేక్ అయితే ఫ్రెష్గా అంటే ఫ్రెష్గా ఉన్నాయి కేకు. సో కేక్ వచ్చేసి కూడా 140 రూపీస్ అలా ఉంది, మీకు చూపిస్తాను. ఇవి కూడా అన్ని బిస్కెట్స్ అవి అక్కడ రెడీ చేసి అక్కడ అమ్ముతున్నారు బల్క్లో. సో మనం ఏది కూడా స్టాక్ ఉందని భయపడాల్సిన అవసరం లేదు. ఆ ప్యాకింగ్ చేసింది ఒకవేళ డౌట్, ఈ 120 చెర్రీ కేక్ ఇది 120 రూపీస్. నేను ఇందాక చెప్పాను కదా 140, అది 160 రూపీస్. ఏంటిది అంటే క్యాషూ కేక్ అనమాట. క్యాషూ, పిస్తా లేదంటే బాదం ఆర్డర్ డిఫరెంట్ కేక్స్ ఉన్నాయి. ఈ చెర్రీ కేక్ అయితే 120 రూపీస్. చాలా అంటే చాలా రీజనబుల్. ఈ బిస్కెట్స్ కూడా మనకు డౌట్ వచ్చి అమ్మ ఇది ఎప్పుడు రెడీ చేసిండ్రు అని అనుకుంటే వాళ్ళు అక్కడ రెడీ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి నేను ఫ్రెష్గా తీసుకున్నాను. 2 కేక్స్ తీసుకున్నాను. అది కూడా వాళ్ళని అడిగి నేను ప్యాక్ చేస్తున్నాను. అక్కడ కుక్ అవుతున్నాయి, వాళ్ళు అక్కడ ప్యాక్ చేస్తున్నాను, ఇందులో పెట్టేస్తున్నాను. వాళ్ళది స్టాక్ అయిపోతూనే ఉందన్నమాట. ఎప్పటిదప్పుడు అలా తీసుకుంటున్నారు జనాలు. నెక్స్ట్ మనకి ఇష్టమైన కౌంటర్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం అండి. ఎస్, నాన్ వెజ్ కౌంటరు. ఈ కేక్స్ తీసుకొని చేస్తుంటే మన రిబ్బుగాడు అల్లరోడు కదా, వాడైతే అక్కడ ఉన్న ఒక ఆమెనైతే కేకలు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఫ్రెష్ కేక్ అయితే నేను 2 ప్యాక్ చేయించాను తీసుకుందామని. 120 అని. అవి అయితే జీడిపప్పు కేక్ అండి, అంటే అంత క్యాష్ వేసి ఇస్తారు. అదైతే 160. రిబ్బుగాడు కేకలు అరుస్తుంటే ఏంటి అంటున్నాను. అక్కడ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని పిలుస్తూ ఉన్నాడు రా 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 అని అనమాట. సో అది కేక్ తీసుకొని అయితే మేము వేరే కౌంటర్కి వచ్చేసాము.
ఇవి ఇవన్నీ బిస్కెట్స్ అవే అనమాట. సో ఆ స్టఫ్. సో కుకీస్, బిస్కెట్స్ అంటే కుకీస్ అండి, బిస్కెట్స్ కుకీస్. ఇది కేక్ కౌంటర్. కేక్ అయితే అస్సలు అమ్మ ఎంత రీజనబుల్ ఉన్నాయో చూడండి. ఒక్కొక్కటి 120 రూపీస్, 40 రూపీస్. అదైతే మినీ మఫిన్ కేక్ లాగా ఉన్నాయి కదా, అదైతే 40 రూపీసే అనమాట. కింద ఉన్న కేక్ అయితే కనుక 199 రూపీస్. సో క్రిస్మస్కి అయితే మంచిగా ఆ కేక్స్కి అన్ని తీసుకొని వచ్చి మంచిగా కేక్ కటింగ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుంది. శాంటా కేక్ అయితే సూపర్ అనిపించింది నాకైతే. మస్తుంది అబ్బా అనిపించింది. ఇవన్నీ ఎగ్ పఫ్, ఎగ్ రోలు, చికెన్ రోలు, చికెన్ టిక్కా రోల్స్, పన్నీర్ పఫ్ అలాంటివి అనమాట. అండ్ ఇవి కూడా పేస్ట్రీస్ అండ్ కేక్స్ అనమాట. అవి ఏంటంటే బాక్స్లలో ప్యాక్ చేసి మనకి అమ్ముతున్నారు. కానీ కేక్స్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ఉన్నాయండి. తీసుకొని మనకైతే సెలబ్రేషన్స్కి అయితే కనుక అసలు బెస్ట్ అంటే బెస్ట్. మన బేకరీస్లో కన్నా వీటిలో అయితే చాలా అంటే చాలా రీజనబుల్. అలా పేస్ట్రీస్ బాక్స్లలో ప్యాక్ చేసి మనకు అమ్ముతారనమాట. అవి అన్ని కూడా 120, 150 అన్నీ 200 బిలోనే ఉన్నాయండి. ఇవన్నీ అయితే బిస్కెట్ కౌంటరు. బిస్కెట్స్ అనమాట. డిఫరెంట్ బిస్కెట్స్. ఎలాగో నేను తిన్ను కాబట్టి దాని వైపు కూడా నేను చూడలేదు. నెక్స్ట్ వచ్చేసింది మనకి ఇష్టమైన కౌంటర్, మీట్. నాన్ వెజ్ కౌంటర్ అనమాట. ఇది అయితే మీరు ఖచ్చితంగా చూడాల్సిన కౌంటర్ అనమాట. అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ కౌంటరు. ఇది మనకి మ్యారినేట్ చేసి చికెన్ చూడండి. హోల్ చికెన్ మనకి 189 రూపీస్ అనమాట. అంటే స్కిన్లెస్ అనమాట. స్కిన్లెస్ 190 రూపీస్, విత్ స్కిన్తో మనకి 180 రూపీస్ అనమాట. అలా ఉంటుంది. అక్కడ మనకు కట్ చేసి ఇస్తారు. నాటుకోళ్ళు కూడా ఉంటాయి అన్నమాట. ఒరిజినల్ నాటుకోడి కంట్రీ చికెన్ ఉంటాయి. సో అది మనకి లెగ్ పీసులు కావాలంటే లెగ్ పీస్ అవన్నీ సపరేట్గా. ఇది చూడండి కడాకాంత్ చికెన్ హోల్ అంట. అదేందో బ్లాక్ చికెన్, అదైతే 600 అంట. అంటే నల్లకోడి అనమాట. నల్లకోడి చాలా కాస్ట్ ఉంటుంది కదా, అదైతే 600. ఇక్కడే 600 ఉందంట. బయట ఎంత ఉంటుందో అది కనీసం 700, 800 ఉంటుంది కిలో. ఇదైతే చికెన్ బిర్యానీ కావాలంటే బిర్యానీ పీసెస్ సపరేట్గా ఉంటాయి. మళ్ళీ మీకు బ్రెస్ట్ పీస్ కావాలంటే బ్రెస్ట్ పీస్ సపరేట్, కర్రీ పీస్ కావాలంటే కర్రీ పీస్ సపరేట్గా ముక్కలు కట్ చేసి సపరేట్ ఉంటాయి. మనకి లాలీపాప్స్ కావాలంటే లాలీపాప్ సపరేట్గా, అలా సపరేట్గా మనకి కట్ చేసి ఉంటుంది అనమాట. కోడి కాల్చి ఇవ్వమంటే నాటుకోడి కాల్చి, ఆ కాల్చిన కోడి కూడా మనకి ఇస్తారు. ఇదైతే కనుక తీసేసి ఉంటాయి. మీట్ అంటే మనకి నాన్ వెజ్ చాలా అంటే చాలా చీప్లో దొరుకుతాయి. ఇవి ఏంటంటే మనకి మ్యారినేట్ చేసి, అంటే మనం ఇంటికి వెళ్ళి ఏదైనా చికెన్ కర్రీ చేసుకోవాలి, అవి ఇవి మసాలాలు కలుపుకోవాలనే పని కూడా లేకుండా డిఫరెంట్ కంట్రీ చికెన్స్ ఎలా చేసుకోవాలి. స్పైసీ చికెన్ మండి అంట. అంటే మ్యారినేట్ చేసి మనకి మసాలాలన్నీ కలిపి కూడా ఇస్తారు. జస్ట్ మనం పోయి వేయించుకొని తినడమే అదనమాట. ఇది నాటుకోడి అనమాట. 188 రూపీస్ ఉంది. అది ఎంత వెయిట్ ఉందంటే 400 గ్రామ్స్ ఎంత ఉందండి. 188 రూపీస్. చాలా అంటే చాలా చీప్లో దొరుకుతున్నాయి మనకి ఇక్కడ. ఇంకా వింగ్స్, లెగ్ పీస్లు, బ్రెస్ట్ పీస్లు, లివర్ అవి కూడా మనకి సపరేట్గా బాక్స్లో ప్యాక్ చేసి అమ్ముతున్నారు. చాలా అంటే చాలా చీపు. ఇవేంటంటే మనకి మసాలాలు చెప్పాను కదా ఇందాక, జస్ట్ పొయ్యి వండుకొని, అంటే అది కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకొని తిన్న తలకాయ, కాళ్ళు, ఇవి కాళ్ళు పాయా సూప్ చేసుకోవచ్చు, కర్రీ వండుకోవచ్చు. తలకాయ కూడా చాలా చీప్గా ఉంది. తలకాయ కాస్ట్ వచ్చేసరికి ఒక్క నిమిషం చూపిస్తాను మీకు. దాని మీద కాస్ట్ కూడా అంటే ఏ తలకాయ మనకి ప్రైస్ ఉందన్నమాట. అంటే అన్నీ కూడా ఒకటే వెయిట్ ఉండవు కదా. సో దానికి సపరేట్గా బోటీలు అమ్ముతున్నారు, బ్లడ్ అమ్ముతున్నారు. అండ్ ఇంకా ఏంటి అసలు మటన్ లివరు సపరేట్ కదండి. లివర్స్ సపరేట్గా దానికి ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ డిఫరెంట్ కట్ చేసి అమ్ముతున్నారు అనమాట. మటన్ లివరు, తలకాయ, ఫిష్ ఐటమ్స్లో అయితే చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఫిష్ ఐటమ్స్. ఇదిగోండి మనకు అట్లా బోటీ సపరేట్గా కావాలంటే కూడా మటన్ పాయా కట్ చూడండి కాళ్ళు. ఇది మటన్ కర్రీకి కావాలంటే కర్రీ కట్టు, బోటీ కావాలంటే బోటీ. క్లీన్గా నీట్గా మటన్ మటన్ బిర్యానీ కూడా సపరేట్గా పీసెస్ కట్ చేసి ఉంటాయి అనమాట. బిర్యానీ ఐటమ్స్ కంటే బిర్యానీకి సపరేట్గా తీసుకోవచ్చు. హోల్ మటన్ కూడా తీసుకోవచ్చు అనమాట. మేక ఇదేంటి మటన్ బోన్లెస్ అనమాట. ముద్ద ఉంది చూడండి, అది బోన్లెస్. అంత కాస్ట్. మటన్
షోల్డర్ అంట, షోల్డర్ పీస్. వాయమ్మ, నాకు అసలు తెలియదు అవన్నీ. ఇదైతే ఫిష్ ఐటమ్స్. ఒక్కొక్క చేప చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఫిష్ కర్రీ, ఫిష్ కూడా మనకి చాలా తక్కువ, 134 అంట. అదైతే కేజీ. దాని బొచ్చను ఏదో అంటారు కదా. ఇవి అయితే ఈ చేపలు చూడండి. ఇవి నాకు చేప తెలుసు కానీ వాటి పేర్లు అంతగా తెలీదు. ఇదిగోండి, ఇవైతే ఐస్లో పెట్టేసి అమ్ముతున్నాను కానీ ఫ్రెష్. ఒకటి వైట్ ఏమంటారు ప్లమ్సా ఏదో ఇదంటారు ఈ ఫిష్. ఇదైతే 1300 ఎంతో ఉంది కేజీ. మరి కేజీకి ఎన్ని పీసెస్ వస్తాయి? రిబ్బుగాడైతే ఆ చేపను పట్టుకోవడానికి ఇంట్రెస్ట్ ఇచ్చిన వాడికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి అన్నమాట అవన్నీ. సో ప్రతిదీ అక్కడ ప్రైస్ ఉంటుంది, వాళ్ళు మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ఫిష్ దగ్గర అక్కడ బోర్డు లాగా పెట్టేసి దాని ప్రైస్ అనేది మెన్షన్ చేస్తున్నారు. అన్ని రకాల చేపలు దొరుకుతాయండి, అన్ని రకాల చేపలు. అండ్ ఎండు చేపలు ఉన్నాయి, ఎండు రొయ్యలు ఉన్నాయి, చిన్న చిన్న చందమామ చేపలు అంటారు. చాలా రకాల చేపలు అయితే అన్నీ ఉన్నాయండి ఇందులో. పీతలు, రొయ్యలు, అది అంటే సముద్రంలో చేప, అది నేను పట్టుకున్నాను చూడండి, దాన్ని అంటారు హామర్ ఫిష్ ఏదో అంటారు కదా. సో అదనమాట అది. అవి నేనైతే తినలేదు ఇంతవరకు, ఎప్పుడూ తినలేదు. సో వాడు ఒకసారి పట్టుకొని పక్కకు అన్నాడు. సో ఎస్, అసలు మామూలుగా లేదు నాన్ వెజ్ సెక్షన్ అయితే. ఇక్కడ చాలామంది వచ్చి కొనుక్కొని వెళ్తారనమాట. ఏదో పాములలాగా ఉన్నాయి చేపలు, వీటి పేర్లు ఏమంటారో కూడా నాకు తెలీదు. ఇవి నాకు ఆ వైట్ చేపలు అయితే చాలా నచ్చినాయండి, చిన్న చిన్న చేపలు. అవి తీసుకొని ఫిష్ మొత్తం ఫ్రై చేసుకొని తింటే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ చేపలు అయితే 450 రూపీస్ అంట కేజీ. క్లీనింగ్ సారడైన్ అంట, ఏంటో అది తెలుగులో ఏమంటారు నాకు తెలీదు. సో ఇవైతే ఎండు చేపలు, ఎండు రొయ్యలు. ప్యాకింగ్ మనకి రీజనబుల్, ఎంత 75 గ్రామ్స్ వచ్చేసరికి మనకి 70 రూపీస్ 80 రూపీస్ పెట్టింది. సో అంటే ఒక్కొక్క ఎండు చేపలు ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయి అన్నమాట. సో అది అన్నమాట మనకి. ఇదైతే కనుక క్రాబ్. ఈ చేపలు ఏందో పాముల్లాగా ఉన్నాయి, ఏంద్రా బాబు అనిపించింది నాకైతే. క్రాబ్ కూడా నేను ఎప్పుడు వండలేదు. సో చాలామంది తింటారు క్రాబ్స్, అదేం ఇబ్బంది ఏం లేదు. దాని కాస్ట్ అదిగోండి అక్కడే ఉన్నాయి. ఇంకో చేప ఇది 250 రూపీస్ అంట. ఏంది చేపలు తెలీదండి నాకు, అసలు దీని మీద కొంచెం కూడా నాలెడ్జ్ లేదు. ఎందుకంటే అవన్నీ నేను ఎప్పుడు వండిందాన్ని కాదు, చేసిందాన్ని కాదు. సో ఇదన్నమాట ఫిష్ కౌంటర్. అట్లా ఫిష్ కౌంటర్ అయితే అయిపోయింది. సో దీని నుంచి ఇది జస్ట్ ఒకటే ఫ్లోర్ అనమాట. కింద ఫ్లోర్లో మాత్రం ఇదైతే ఆఫ్రికన్ లెమన్స్ అనమాట. అవి కాస్ట్ ఎంతనో ఉంది. ఆఫ్రికన్ లెమన్స్, ఆరెంజెస్, ఫ్రూట్స్ కూడా మనకు వేరే కంట్రీ నుంచి వచ్చిన ఫ్రూట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇందులో. సో ఆరెంజెస్, బత్తాయిలు, కమలాకాయలు, యాపిల్స్లో కూడా రకరకాల యాపిల్స్ ఉన్నాయి. సో మనకి ఇది దొరుకుతుంది అది దొరకదని ఏమీ లేదండి. అన్నీ A to Z వెజిటేబుల్స్తో సహా అన్నీ దొరుకుతాయి, రీజనబుల్ ప్రైజెస్తో వస్తాయి. నెక్స్ట్ ఇంకో ఫ్లోర్లో ఏంటంటే పై ఫ్లోర్కి వచ్చాము. ఆ ఫ్లోర్లో శాంటాది అంటే క్రిస్మస్ కదా, సో క్రిస్మస్ సెలబ్రేషన్ కోసం అవన్నీ డెకరేట్ చేసి పెట్టారు. రిబ్బుగాడిని కాసేపు అక్కడ ఆడిపించాను. ఇంకా నెక్స్ట్ పార్ట్ చాలా ఉందండి, దాన్ని నేను పార్ట్ 2లో నేను వీడియో పంపిస్తాను. ఎందుకంటే వీడియో ఎక్కువ అయిపోతే లెంతీ అయిపోద్ది కదా. సో అదైతే ఎక్కువ చూడలేరు, ఆ లెంత్ కూడా అయిపోద్ది. సో అందుకని నేను పార్ట్ 2 రివీల్ చేస్తాను త్వరలోనే. ఇప్పుడైతే ఇది చూసి మీరు ఎంజాయ్ చేయండి. లులు మాల్ అయితే బెస్ట్ ప్లేస్ షాపింగ్ అండి. బట్టలకి కానీ, జ్యువెలరీస్ కానీ, ఫుడ్ ఐటమ్స్కి కానీ, వాట్ ఎవర్ అండి, ఏదైనా కానీ. సో ఇదైతే సాండా పైనుంచి చూడండి ఎంత అందంగా డెకరేట్ చేసి ఉన్నారో. సూపర్ అంటే సూపర్గా ఉంది లులు మాల్. సో నేను చేసిన వీడియో మీకు ఎలా నచ్చిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. పార్ట్ 2 రివీల్ చేస్తాను సెకండ్ పార్ట్లో. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.